ఇప్పుడు ఈ దాదాపు 2.5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. మేము మద్దతు ఇస్తామని కూడా చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ మోసం చేసిండు, మమ్మల్ని ఎంచుకురు, నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని అంటూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో కూడా నిరసన తెలియజేశారు. ఓయూలో స్టూడెంట్స్ని కూడా లిఫ్ట్ చేయడం జరిగింది, అరెస్టులు కూడా జరిగినాయి. మీ మీద 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కూడా కేసులు ఇప్పటికీ ఉన్నాయి. ఈసారి కూడా మీ ఏవైతే ఉంటాయో వాటిని డిమాండ్లను వాళ్ళు నెరవేర్చకపోతే ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా ఇట్లానే గడిపేటట్లయితే ఏం చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం ఏం చేయబోతారా? ప్రయత్నం ఏంది, గద్దె దింపుతాం ఖచ్చితంగా. ఏం చేయబోతున్నామో చెప్పమిగా, చేసి చూపిస్తాం. గద్దె అయితే బరాబర్ దింపుతాం. వీళ్ళనైతే ఉంచే ప్రసక్తి అయితే లేదు. వీళ్ళు విద్యా వ్యవస్థలో వీళ్ళు ఫెయిల్, నోటిఫికేషన్ ఇవ్వడంలో వీళ్ళు విఫలమయ్యారు. కాబట్టి వీళ్ళైతే నెక్స్ట్ టైం గెలిచే అవకాశం అయితే ఉండదు. ఇంకో 10 సంవత్సరాలు కూడా ఉంటా అని చెప్తూనే ఉన్నారు కదా. అందరు మా పక్షాన ఉన్నారు, పేదల పక్షాన ఉంటుంది, ప్రజాపాలన అనేది కూడా చెప్తున్నారు. చెప్పుకొని అట్లా చెప్పుకొని ఎలక్షన్స్ ఎవరి ఇది కాదు, ఏ డబ్బాలో ఎవరు ఓటు ఎవరికి పడుతుందో ఎవరికి తెలియదు. ఆ ఓటు ఎవరికి వేస్తున్నామో మేము డిసైడ్ అవుతాము. మీరు కాదు చెప్పేది, మేము డిసైడ్ చేసేది. మీరు ఎవరు పాలకులు ఉండాలని మేము అవకాశం ఇస్తే ఉన్నోళ్ళు వీళ్ళు. అట్లాంటిది వీళ్ళు మేమే ఉంటామని వీళ్ళు చెప్పుకుంటే కుదరదు. అంటే ఇప్పుడు మీ మీద దాదాపు కూడా కేసులు అయితే ఉన్నాయి. ఒకవేళ జాబులు వచ్చే విషయంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ వాళ్ళు అనర్హులు అనేది కూడా దాన్ని బేస్ చేసుకొని మీరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండదంటారా? అసలు మా మీదనే క్రిమినల్ కేసులు ఏం కాదు, చిన్న కేసులు కాబట్టి మేము క్వాష్ చేయించుకున్నాము, క్లియర్ అయిపోయినాయి. మేము ఇప్పుడు ఉద్యోగాలకి అర్హులమే. ఓకే, అంటే గద్దె దింపే ప్రయత్నమే చేస్తారా, లేకపోతే ఇంకా తిరగబడి ఏదన్నా ఈ లోపు మీరు ఏమైనా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా నిరుద్యోగులు అందరూ కలిసి? మేము ఆల్రెడీ సీరియస్గా తీసుకునే ఈరోజు సమావేశం అయినాము. ఎవరిని పిలవకుండా కేవలం నిరుద్యోగులం మాత్రమే. అంటే వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు చేత కాదు, వీళ్ళు నిరుద్యోగులు బయటికి రారని వీళ్ళు ఒక అపోహలో తీసుకుపోతారు కదా.